నా చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ చదవాలనుకునే బలమైన కోరిక. ఎందుకంటే ఇంటర్మీడియట్లో కూడా నేను నేషనల్ కాలేజ్ మచిలీపట్నంలో చదివాను. డిసెక్షన్లో గోల్డ్ మెడల్ వచ్చింది నాకు. అట్లాంటిది ఎందుకో నా మేనమామ శోభబాబు గారికి డాక్టర్ చదవడం ఇష్టం లేదు. వద్దు నువ్వు డిగ్రీ చదివి మెడ్రాస్ వచ్చిందని గొడవ. అట్లాగే డిగ్రీ చదివి మెడ్రాస్ వెళ్ళాను. మా ఫ్యామిలీ మెంబర్స్లో నన్ను తప్ప ఎవరిని షూటింగ్ తీసుకెళ్ళేవాడు కాదు. మేమిద్దరం చిన్నప్పుడు విషయాలు గమనించి అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. అంత చదువు, అంత ప్రేమ. అట్లాగే ఈ బిడ్డలు చూసిన తర్వాత ఎక్కడో దూరాన్ని ఉన్న నా బిడ్డలు గుర్తొస్తూ ఉంటాను. వచ్చిన కాడి నుంచి నాకు మీతో మాట్లాడుతున్నాను, తిరుగుతున్నాననే ఈ చిన్నపిల్లలను చూసిన తర్వాత ఒక సంఘటన చెప్తున్నాను. అంటే నేను గొప్ప కోసం చెప్పట్లేదు, చెప్పాలి కాబట్టి. మా పిల్లలు అమెరికాలో ఉన్నారు. కరోనా టైంలో నేను అమెరికా వెళ్ళాను. మా వాడు వాళ్ళ అమ్మ చేయబట్టుకొని నా కోసం వెళ్ళి గేట్లో డోర్ దగ్గర కూర్చొని కారు దిగకుండానే పరిగెత్తి రావాడు. అమ్మ కరోనా కదా, ఫ్లైట్లో వచ్చాం, కొంచెం స్నానం చేసిన తర్వాత. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను స్నానం చేసి డోర్ ఓపెన్ చేసిన తర్వాత వాడు చేతులు కట్టుకొని ఎట్లా నుంచున్నాడు. అప్పుడు అనిపించింది, చాలామంది అనుకుంటారు వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, వీళ్ళ అబ్బాయి రష్యాలో ఉన్నాడు, వాడు ఎక్కడ ఉంటాడు. నా అనుభవం చెబుతున్నానండి. బాగా చదువుకుంటే, క్రమశిక్షణతో పెరిగితే, మన తినటానికి ఉండటానికి లోటు లేకపోతే మన ఇండియా అంత మంచి లైఫ్ ఎక్కడా లేదండి. ఏదో అమెరికా అనేది పై మెరుగులు అంతే, డబ్బే ప్రధానం కాదు. మన జీవితంలో మనం 3 కుటుంబాల నుంచి పెరిగాము. మనకి మానవతా విలువలు ఉన్నాయి, సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. అక్కడ పక్కమట వాడు చస్తున్నా, పక్కమట వాడు ఏమైపోయాడు కూడా ఎవరు పట్టించుకునేవాడు కాదు. కాబట్టి మరి ఈ బిడ్డలు ఎంత క్రమశిక్షణగా పెరుగుతున్నారంటే